హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్‌లో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మీడియా సమావేశం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. జీఎస్‌డీపీ గ్రోత్ రేట్‌కి సంబంధించి ప్రతి క్వార్టర్‌కి ఒకసారి మీటింగ్ పెట్టి చెప్తుండు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు విధ్వంసం చేసింది. ఆ విధ్వంసం తాలూకా మొత్తాన్ని సరి చేస్తాను నేను. ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నది. దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తన్నా అంటాడు. దాంట్లో భాగంగా నేను చెప్పిండు. ఆయన ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించాం. జీఎస్‌డీపీ వృద్ధి 11.28% మీడియాతో సీఎం చంద్రబాబు అని చెప్తుండు. ఇక్కడేమైనా పునరుద్ధరించడం అని చెప్తుంటే కింద కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఆయన చెప్తుండు నీది కబుర్లు ఎక్కువైనయి తప్ప కార్యాచరణ తక్కువుంది నీ కాడ. అంటే మాటలున్నాయి గానీ పని లేదు. ఇది వాస్తవం అనేది ఆయన చెప్తుండు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు 20 నెలలు దాటిపోతుంది. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గలం దాటట్లే. ఇది అన్ని అంశాల్లో కనపడుతుంది. అమరావతి విషయం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావచ్చు, రైతులను ఆదుకునే దాంట్లో కావచ్చు, పెట్టుబడిదారులను తీసుకొచ్చి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టించే వ్యవహారంలో కావచ్చు, అన్నిట్లో మాటలకి, చేతలకి పొంతన లేని పని. దానికి సంబంధించి నేను బ్రాండ్‌ని పునరుద్ధరించడం అని చెప్తుంటే, లేదు లేదు నీది మాటలు తప్ప కబుర్లు ఎక్కువైనయి, కార్యాచరణ తక్కువ. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం ప్రచారంపై బీవీ రాఘవులు ఉక్కు ప్రతిష్టను దిగజార్చి వదిలించుకునే కుట్రలు సాగనేవు. పాలకవర్గ విధానాల ఫలితమే విమానయాన సంక్షోభం. రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా ముందుకెళ్తుందని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చంద్రబాబు ప్రభుత్వం కబుర్లు ఎక్కువగా చెప్పి అందుకు తగ్గట్లుగా కార్యాచరణ లేకుండా వ్యవహరిస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆ కబుర్లు ఈనాటివి కావని, సిఐఐ సమితులతో లక్షల కోట్లు వచ్చి పడుతున్నాయని చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి నుంచి చెబుతున్నవేనని గుర్తు చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ చెప్పిండట. గతంలో వేల ఎకరాల భూములు రైతుల నుంచి తీసుకున్న కార్పొరేట్ల వల్ల ఏం ఒరిగిందని ప్రశ్నించారు. ఆ భూముల్లో గడ్డి తుప్పలు మాత్రమే మొలిచాయని, ఏ పరిశ్రమ రాలేదని వివరించారు. భూముల కోసం తప్ప పెట్టుబడుల ఆసక్తి లేదన్నారు. ఐటీ మంత్రి లోకేష్ గడిచిన 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తే ఈ డబ్బంతా ఎక్కడుందని ప్రశ్నించారు. కార్యాచరణ లేకుండా వదలగొట్టడం చంద్రబాబు, పవన్, లోకేష్‌కి అలవాటైందని చెప్పిండు. పెట్టుబడులు ఎక్కడున్నాయి అసలు? 2014, 2024 మధ్యలో కూడా ఇదే 2019 మధ్యలో కూడా ఇదే పద్ధతి చెప్పిండు. బాకా ఊదటం తప్ప, మాటలు చెప్పటం తప్ప చేతలు లేవు. ఇది ఇప్పటిది కాదు. ఈ ఈ సిఐ సదస్సులు కావచ్చు, దావోస్ సదస్సులు కావచ్చు, పెట్టుబడిదారులతో సమావేశాలు కావచ్చు, బిజినెస్ సమితులు కావచ్చు, ఈ చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతిసారి అధికారంలోకి వస్తే ఇవే ఉంటాయి. రైతుల గురించి, మహిళల గురించి, నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి, యువత గురించి, ఉపాధి గురించి మాట్లాడు. కేవలం పెట్టుబడిదారులు, పెట్టుబడిదారులు, పెట్టుబడిదారులు. దీనికి సంబంధించి బీవీ రాఘవులు సూటిగా చెప్పిండు. నీ కబుర్లు ఎక్కువైనయి తప్ప పని లేదు అని చెప్పి. ఇది వాస్తవానికి చూస్తే కూడా అదే అనిపిస్తుంది. లోకేష్ గారు నిన్న చెప్పిండు 20 లక్షల కోట్ల పెట్టుబడులట 17 నెలల్లో. ఫారెన్ పోయి చెప్తుండు. 16 లక్షల ఉద్యోగాలు వచ్చినాయట. మరి ఎక్కడున్నాయి ఏంది యువత ఉద్యోగాలు లేక, ఉపాధి లేక రోడ్ల మీద తిరుగుతుండ్రు. ఈయన 16 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటుండు. అసలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌లో 16 లక్షల ఉద్యోగాలు గిట్ల గ్రౌండింగ్ అయితే ఇక నిరుద్యోగిత ఉండదు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇక నిరుద్యోగం అనేది ఉండదు రాష్ట్రంలో. ఇప్పటికే 16 లక్షల ఉద్యోగాలు 17 నెలల్లో భర్తీ చేస్తే అంటే దాదాపు నెలకు 1,00,000 ఉద్యోగాలు వచ్చినట్టే. ఇక మిగతా రిమైనింగు దాదాపు 3 ½ ఇయర్స్ ఉంటది. దీంట్లో ఇంకొక 16 లక్షలు అయితే ఈజీగా వస్తాయి కదా! మొత్తం 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారనేది వాళ్ళ లెక్క ఆంధ్రప్రదేశ్‌లో. ఇంకెక్కడది నిరుద్యోగం? కానీ చెప్పేది అది ఉంది గానీ చేసేది వేరే ఉంది. ఉత్త అబద్ధాలు. 20 లక్షలు కోట్లొచ్చింది లేదు. 16 లక్షల ఉద్యోగాలు వచ్చింది లేదు. వస్తాయనే ఆశ లేదు. అయిపోయింది మేము బ్రాండ్‌ని సెట్ చేసినాం అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది పేపర్‌లో రాయటానికి, టీవీలో చెప్పుకోవడానికి, మీకు బాకా ఊదే మిమ్మల్ని మోసే పత్రికలు విపరీతంగా చెప్పటానికి తప్ప, మాటలు చెప్పడానికి తప్ప అక్కడ వాస్తవాలు వేరే ఉన్నాయి. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' రాసింది చూడండి. 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల జీఎస్‌డీపీ నష్టం. ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసక పాలన సీఎం చెప్తుండు. విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాం. పీపీపీల రద్దుతో విద్యుత్ వాడుకోకుండానే 9,000 కోట్లు చెల్లింపైంది. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 7 లక్షల కోట్ల జీఎస్‌డీపీ నష్టపోయినాం అంటుండు.
మొత్తం విధ్వంసం, మొత్తం నష్టపోవటం, మొత్తం విధ్వంసం, విధ్వంసం అన్నాక నిజంగానే మీరు చెప్తున్న 20,00,000 కోట్ల పెట్టుబడులు ఎట్లొస్తాయి? మీరు ఈ విధ్వంసం పేరుతోనే దావోస్ ఎళ్తే ఒక్క రూపాయి రాలడ. విమానం ఛార్జీలు దండగయినయి. మళ్ళీ నెక్స్ట్ 2026 జనవరి 19 నుంచి 25 వరకు ఏదో పోతన్నారట మళ్ళా దావోస్. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీలు వాళ్ళు. లాస్ట్ టైమ్ వెళ్లారు. లాస్ట్ టైమ్ వెళ్తే విమానం కిరాయిలు దండగయినయి. ఒక ₹1,00,000 కూడా పెట్టుబడులు రాలే. మళ్ళా ఎళ్తారట. దావోస్‌లో వీళ్ళ మొఖం చూసినోడు లేడు. ఇప్పుడు మొత్తానికి 20,00,000 కోట్ల పెట్టుబడులు విధ్వంసం అయిన నిజంగానే మీరు మీరు చెప్పే విధ్వంసం కరెక్ట్ అయితే, మీరు చెప్తున్న 7,00,000 కోట్ల జీఎస్‌డీపీ నష్టపోతే, కోలుకోలేని దెబ్బ విభజన కంటే అత్యంత ప్రమాదకరమైన నష్టం జరిగిందని మీరు చెప్తున్నది నిజమైతే, మరి పెట్టుబడిదారులకి ఇదంతా తెలవకొస్తారా? 20,00,000 కోట్లు 16 నెలల్లో, 17 నెలల్లో పెట్టారు. 16,00,000 ఉద్యోగాలు తెచ్చే దానికి చేసినామంటున్నారు. ఇది అబద్ధమా? నిజమా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండన్నారు. అవి నిజమా అంటే అసెంబ్లీలో అంకెలలో లేదు. ఈ జీఎస్‌డీ 7,00,000 కోట్ల రూపాయలు నష్టమైందంటున్నారు ఆయన పరిపాలన కాలంలో. మీరెక్కడ బడ్జెట్ పెట్టినప్పుడు గాని, అధికారిక లెక్కల్లో ఎక్కడ చూపియట్లే. కాగ్ రిపోర్ట్స్‌లో ఎక్కడ చెప్పట్ల ఆ మాటలు. మీరు చెప్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పెట్టి. అంటే చెప్పేదానికి రికార్డులకి తేడా ఉంది. అంటే మీరు తప్ప ఇక ఈ భూమి మీద ఎవడు పని చేయడు అనే పద్ధతిలో చెబుతారు. చేయండి మంచిదే. మీకు నిజంగానే విజన్ ఉంటే అమరావతి ఈరోజు అమరావతి అట్లా ఉండదు. చెట్లు తుప్పలతోని. 2019కు ముందు అమరావతికి చట్టబద్ధత పార్లమెంట్‌లో కల్పించుంటే, ఈ 3 రాజధానుల ప్రస్తావన రాకపోవు. మళ్ళా మీరు భూసేకరణ, సమీకరణ చేసే ప్రస్తావన రాకపోవు. మీ వైఫల్యంతోనే అమరావతికి గుర్తింపు రాలే. ఇప్పటికి కూడా వచ్చే పరిస్థితి కనపడట్లే ఇంకా. మీ వైఫల్యంతోనే 2014, 19 మధ్యలో మాస్టర్ ప్లాన్ అని ఒకటి తయారు చేసి, ఆ మాస్టర్ ప్లాన్‌కి విశ్వనగరం కావాలంటే 33,000 ఎకరాల భూమి సరిపోద్దని చెప్పినాం. ఆ రోజు 33,000 ఎకరాల భూమికే అసలు ఇంత భూమి ఎందుకు రాజధానికి అని పెద్ద విమర్శలొస్తే, లేదు లేదు నేను విశ్వనగరాన్ని నిర్మిస్తా. నాకు చాలా ముందు చూపుంది. ఇది ఈ ఒక్క రోజుకి అవసరమయ్యేది కాదు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సేకరిస్తాను, సమీకరిస్తాను అంటది. ఇప్పుడేమంటున్నారు? లేదు లేదు ఆ రోజు మాస్టర్ ప్లాన్ అంత తప్పు. నేను ఆలోచించింది తప్పు. అది సరిపోదు. కేవలం మీరిచ్చిన 33,000 ఎకరాలు మున్సిపాలిటీ అయిద్ది తప్ప విశ్వనగరం కాదు కాబట్టి మళ్ళా ఇవ్వాలి భూములు. రెండో విడత, మూడో విడత భూ సమీకరణ చేస్తాం అంటున్నారు. ఇయన్నీ వైఫల్యాలు కావా మీయి? మీరెక్కడ పునరుద్ధరించేది విధ్వంసమైన దాన్ని? విధ్వంసానికి పునాదులేస్తున్నారు మీరు. ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని లాక్కొని పెట్టుబడిదారులకిచ్చి విధ్వంసానికి పునాదులేస్తున్నారు. ఇది జీఎస్‌డీపీలో నష్టం వచ్చిందట 7,00,000 కోట్లు విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకుపోతున్నామని ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. రైట్. సాక్షి చూద్దాం. సాయం మరిచి వెన్ను విరిచి ధాన్యంలో దళారులదే రాజ్యం. వడ్ల కొనుగోళ్లలో చంద్రబాబు సర్కారు దారుణ వైఫల్యం. దళారుల చేతిలోకి ఆర్బీకేలు, సొసైటీల వ్యవస్థ. పంట ఎంత బాగున్నా ధరధాన్యంలో అడ్డగోలుగా కోతలు. 75 కిలోల బస్తాకి ఏకంగా 400 వరకు తగ్గింపు. ఎకరానికి 6,000-7,000 నష్టపోతున్న అన్నదాతలు. పంటలన్నీ కొనలేము. వరి మనమే తింటలే. ప్రభుత్వం కొని ఏం చేస్తుంది అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. పంటలుని అన్నీ కొనలేము. మీరేదో ఒక రకంగా ఆ దళారుల చేతిలో పెట్టడం తప్ప మేము కొనలేము అంటాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీరు చెప్పిందేంది? సాయం చేస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తాం అని చెప్పారు. రాయితీలు ఇస్తాం అన్నారు. రాయితీలు లేవు, మన్ను లేవు, ప్రోత్సాహకాలు లేదు. వాళ్ళ నడ్డి విరిచారు అన్నదాతలు. ఈరోజు ధాన్యం కొనుగోలులో దళారులదే రాజ్యమైంది. దళారులు ఏ రేటు ఫిక్స్ చేస్తే ఆ రేటుకే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులొచ్చింది. వీళ్ళు పదే పదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు అంటారు. మాకు విజన్ ఉంది. మాకు చాలా విజన్ ఉందంటారు. మాకు లైజీనింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వంతో చాలా అద్భుతమైన సంబంధాలున్నాయి అంటారు. కేంద్రం చాలా అద్భుతమైన, అమోఘమైన సహకారం అందిస్తుందంటారు. మరి ఈ సహకారం విషయంలో పొగాకు రైతులకో, మిర్చి రైతులకో, మామిడి రైతులకో, పత్తి రైతులకో ఎందుకు ఆ సహకారాన్ని మీరు అక్కడి నుంచి వచ్చే సహకారం అందించట్లే? మరి మీకిస్తున్న సహకారం కేవలం మీ పదవులకో, మీకున్న కాంట్రాక్ట్‌లు ఆ లబ్ధి కోసం ఇస్తున్నారా? నిజంగానే రాష్ట్రం ప్రజల కోసం ఇస్తున్నారా? అనేది ఈరోజు ప్రజల్లో చర్చ. అరే! పండించిన ధాన్యం ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద విజనరీ ప్రభుత్వం ఉన్నాక కొనలేని పరిస్థితే. మీరేం చేస్తారు? రైతు పండించిన ధాన్యాన్నే కొని
వాళ్ళకి మార్కెట్ ఇయ్యలేనోళ్ళు మీరు పెట్టుబడులు తెస్తాం, జీఎస్‌డీపీలు పెంచుతాం అంటే ఎవరు నమ్మాలి? ఎందుకు నమ్మాలా? ఇది ఎక్కడ పరిపాలన? ఇది వాస్తవం అన్నమాట. మీరు అమరావతిని నిర్మించలేరు, పోలవరాన్ని నిర్మించలేదు. కనీసం పండించిన రైతులకి ధాన్యానికి సరైన ధరిచ్చి కొనే పరిస్థితి లేనప్పుడు మీ విజన్ ఎక్కడ? మీ విధ్వంసం ఏంది? మీ వికాసం ఏంటి? ఏది విధ్వంసం? ఏది వికాసం? పీపీపీలు రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 9,000,00,00,000 వృధా చేసిండట. పీపీపీలు అంటే ఏంది? ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పటం. అంటే ప్రైవేట్ వాళ్ళకి నష్టం చేసిన దాని గురించి చెప్తున్నాయన చంద్రబాబు నాయుడు గారు. పబ్లిక్‌కి ఏం చేసినామో చెప్పట్లే. ఇది ధాన్యానికి సంబంధించి ధాన్యం లోడింగు మిల్లులకు చేర్చే బాధ్యత రైతుల పైన వదిలేసిన సర్కారు ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని రవాణాకు ముందుకు రాని వాహన యజమానులు. మిల్లుల్లో తేమ శాతం పేరుతో మోసగిస్తున్న వేడుక చూస్తున్న ప్రభుత్వం ఈ క్రాప్ నమోదులో తీవ్ర నిర్లక్ష్యంతో కౌలు రైతులకు దగా. ఇది సరే ప్రభుత్వం ఏదున్నప్పటికీ మాటలు ఎన్ని చెప్పుకున్నా అన్నదాతలను ఆదుకోకపోతే అంతకంటే అధోగతి ఇంకోటి ఉండదు. అన్నదాతల విషయంలో ఇదే స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే మీరు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినా మీరు ఏ వికాసం అన్నా గాని అది వికాసం మీకు తప్ప అన్నదాతలకి, రాష్ట్రానికి కాదు. ఈ రాష్ట్రం బాగుండాలంటే రైతు కంటి నీరు రావద్దు. అదనమాట. ఇది ఈరోజు రైతుల గురించి, గ్రామాల్లో ఉన్న రైతుల గురించి, వ్యవసాయం చేసే వాళ్ళ గురించి పట్టించుకున్న నాదుడు లేడు. దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ముఖ్యమైన మంత్రి. వీళ్ళిద్దరూ కేవలం పెట్టుబడిదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడవుల గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకేదో దాని గురించి మాట్లాడతారు. సంబంధం లేని విషయాలు. తప్ప ప్రజల గురించి మాట్లాడలే. ప్రజల్లో అత్యంత ముఖ్యం ఈరోజు వ్యవసాయ రాష్ట్రం మంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతుల గురించి మాట్లాడకుండా, రైతు సమస్యల గురించి మాట్లాడకుండా, మాట్లాడినోళ్ళని హేళన చేసుకుంటా, మీరు ఏం ముందుకు తీసుకుపోతారు? జీఎస్టీపీలు చేస్తాం. మేము రాష్ట్రాన్ని ట్రిలియన్ ఎకానమీకి తీసుకుపోతాం. 3,000,000,000 4,000,000,000 అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తది? మెజారిటీ ప్రజలు పనిచేసే రైతాంగం వ్యవసాయం పైన మీ దృష్టి లేనప్పుడు, మీరు మీరు చెప్తున్న పెట్టుబడులు, ఆ పెట్టుబడులతోని ఒరిగేదేంది? వచ్చేదేంటి? ఇది ఒక వార్త. రైట్. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే, పెట్టుబడుల రాయితీల కోసం ఏపీఐసీ ఎదుట 5 రోజులుగా దళిత పారిశ్రామికవేత్తలు నిరసన. చలిలో కుటుంబాలతో ధర్నా చేస్తున్నారు. ప్రోత్సాహకాలు ఏపీఐసీ ద్వారాగా దళిత పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి సంబంధించి. మన రాష్ట్రంలో పుట్టి, మన రాష్ట్రంలో పెరిగి, మన రాష్ట్రంలో ఉన్న నాయకులకు ఓట్లేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న పారిశ్రామికవేత్తలు అట్టడుగున జీరో లెవెల్ నుంచి వాళ్ళ పైకి తేవాల్సిన ప్రభుత్వాలు, వాళ్ళకి రావాల్సిన ప్రోత్సాహకాలు ఒక 100,00,00,000 అనౌన్స్ చేశారు ఈ మధ్య. 100,00,00,000. ఆ 100,00,00,000 కూడా సక్రమంగా రాక వాళ్ళు కుటుంబాలతోనొచ్చి మేము అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవాల్సొస్తది. మీరిచ్చిన ప్రోత్సాహకాలు మాకు రిలీజ్ చేయండి మహాప్రభు అని అడుగుతున్నారు. వీళ్ళు మేము విజనరీ, మేము ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతాం, ప్రపంచ స్థాయికి తీసుకుపోతాం. భారతదేశంలోనే అత్యంత ధనికమైన రాష్ట్రం చేస్తా, స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తా అంటే ఏమి నమ్మాలి? మీరు విశ్వనగరాలు నిర్మిస్తారు. ఈ ఈ ఈ దళిత పారిశ్రామికవేత్తలని కాపాడలేనోళ్ళు 20,00,000,00,000 పెట్టుబడులు తెచ్చి మీరు 16,00,000 ఉద్యోగాలు ఇస్తారని నమ్మాలా? వీళ్ళకి ఇయ్యండి ఫస్టు. వాళ్ళకి తగలబెట్టి 99 పైసలకి ఎకరాలకు ఎకరాలు, వందల ఎకరాల భూములు వాళ్ళకిచ్చే బదులు, పాపం మన రాష్ట్రానికి సంబంధించిన కమిట్మెంట్‌తోని పనిచేసే పారిశ్రామికవేత్తలు, దళిత పారిశ్రామికవేత్తలు వాళ్ళ పైకి తేరు. ఎందుకు? దీనికి ఒక రీజన్ ఉంటది. వీళ్ళతోని క్విడ్ ప్రో కోలు ఉండవు. వీళ్ళు పని చేస్తారు, ఫలితాలిస్తారు. బయట నుంచి వచ్చేటోళ్ళైతే క్విడ్ ప్రో కోలుంటాయి. వాళ్ళు చేసే ఆ దందా బయట పడకుండా ఉండాలని బయట వొనికియాల. ఇక్కడ వొనికిస్తే అంతా తెలిసిపోద్ది బయట. వీళ్ళ కమిషన్‌లో, వీళ్ళ కాంట్రాక్ట్‌లో అడిగితే బయట పడిద్ది వీళ్ళ బండారం. అదనమాట. ప్రోత్సాహకాల కోసం పాపం రోడ్లెక్కారు. వాళ్ళని కనీసం ఆహ్, పిలిచిన నాదుడు లేడట. రోజుల తరబడి చేస్తాండ్రు. పిలిచిన నాదుడు లేడు. డిసెంబర్ 1 నుంచి అట్ట చేస్తాండ్రు. అసలు ఏంటి మీ సమస్య? ప్రోత్సాహకాలేంటి? మీ సమస్య ఏందో ఇందాము అనేటోడు కూడా లేడట. ఆ ఇనకపోగా సో కాల్డ్ మీడియా ఏదైతే ఉందో ఒక్కళ్ళంటే ఒకళ్ళు కవర్ చేయలే పాపం. అది సమస్య కాదా? వాళ్ళు మనుషులు కాదా? వీళ్ళు చెప్తారు కొన్ని మీడియా సంస్థలు. మేము జర్నలిజం అంటే మేమే. మాకున్న విలువలు ఇంకోడకి లేవని. ఇదా విలువ? ఇట్లాంటి కనీసం ప్రజల గురించి ఒక వార్త కవర్ చేసే పని చేయాలి కదా! రైట్. వార్త చూద్దాం.
ఇగో నిరుపయోగ స్థలాలు ఇక వాడకం, వాటి నుంచి ఆదాయం పొందేలా ప్రణాళికలు అని చెప్పి ప్రభుత్వం నిరుపయోగ స్థలాలు నిన్న గూడా వచ్చింది. నిన్న భూములు మావి వ్యాపారం మీదని ఈనాడు పేపర్ ఇచ్చింది. అదే ఈ ఈ కథ. నిరుపయోగ స్థలాల పేరుతోని ప్రభుత్వ భూములు అంటే మున్సిపాలిటీ భూములు తీసుకుపోయి ప్రైవేటోళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం చేస్తాం. అరే! నిరుపయోగం ఉన్నాయి వాస్తవమే. ఆ నిరుపయోగాన్ని ప్రభుత్వం ఉపయోగంలోకి తీసుకురావచ్చు గదా! ప్రభుత్వమే షెల్టర్ కట్టొచ్చు గదా! షట్టర్స్ కట్టి కిరాయిలకియొచ్చు. నిరుద్యోగులకి కాస్త తక్కువ కిరాయికిస్తే వాళ్ళేదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని బతుకుతరు. అది జేయరు. నిరుపయోగంగా ఉన్నాయనే పేరు ఒక ముద్దు పేరు పెట్టి, ఈ నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని బాగు చేయలేము, నిర్మించలేము, నిర్వహించలేము కాబట్టి ప్రైవేటోళ్ళకిద్దాం. ఇదన్నట్టు పన్నాగం. ఈ పన్నాగం తాలూకా లీక్ చేసింది ప్రభుత్వం ఇక స్టార్ట్ చేస్తారు. మున్సిపాలిటీ భూములు, ఆర్టీసీ భూములు, ఆర్టీసీ బస్ స్టాండ్‌లు, ఆర్టీసీ స్థలాలు ఈటన్నిటిని వేలంపాట బెట్టి మరి పీపీపీ పద్ధతిలో ప్రైవేటోళ్ళకి లీజులకిచ్చే పరిస్థితి నామినల్ లీజులకి. ఆ లీజుల వెనక మళ్ళా తెలుగుదేశం పార్టీ ముఠానే ఉంటది. తెలుగుదేశం పార్టీ నాయకులే ఉంటారు. 99 సంవత్సరాలు లీజు తీసుకుంటారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకుంటారు. నెలకి లక్షల రూపాయల కిరాయిలొస్తాయి వాళ్ళకి. ఈ పని ఎందుకు ఆర్టీసీ చేయలేదు? ఎందుకు మున్సిపాలిటీ చేయలేదంటే చెయ్యదు. చేస్తే వాళ్ళకి రావుగా వాళ్ళ జేబులేమో నిండవు కదా! వాళ్ళ కార్యకర్తల నాయకులు. ఇదనమాట. దానికి నిరుపయోగంగా ఉన్న భూముల్ని ఏం చెప్తుండు స్థలాలకి ఇక వాడకం. ఎవరు వాడకం చేసేదంటే ప్రైవేటోళ్ళు. దయచేసి ఇప్పటికైనా ప్రజలు గమనించాల. స్పృహలోకి రావాల. ఏం చేస్తారో ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ని తీసిపోయి ప్రైవేటోళ్ళకి అప్పజెప్తారు. ప్రభుత్వ భూములను తీసిపోయి ప్రైవేటోళ్ళకిస్తారు. ఇక ఆఖరికి ప్రభుత్వ అంటే మున్సిపాలిటీ భూములు తీసిపోయి కూడా ప్రైవేటోళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం చేస్తుండు. ఇది చరిత్రలో తీవ్రమైన నష్టం. క్షమించరాని నేరం ఇది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సంబంధించిన ఆస్తి ప్రభుత్వం చేతిలో ఉండాలి తప్ప ప్రైవేటోళ్ళ చేతులు వన్స్ ఎళ్ళిందంటే ఇక అది ప్రభుత్వానికి రాదు. రాకపోగా ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది. అయినా గాని ఇగో మేము ఆదాయాన్ని పెంచే ప్రణాళికలు చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఇది వార్తకు సంబంధించి విషయాలందరూ చూద్దాం. గాడిలో ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికం వృద్ధి 11.28% ఈ పర్సెంటేజ్‌లు జనాలకి సంబంధం లేదు. మీరు చెప్పే పర్సెంటేజ్‌లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు వాళ్ళకి సంబంధం లేదు. 3 పూట్ల 4 ఏళ్ళు నోట్లోకి పోయేటట్టు వాళ్ళకి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, వైద్యం, విద్య అందుతోనే అది ప్రామాణికం. మీరు మానిటర్ పెట్టి, డిస్‌ప్లేలు పెట్టి, నేనున్నప్పుడు ఇదుంది, ఆయనున్నప్పుడు ఇదుంది, అప్పుడు తగ్గింది. ఇప్పుడు ఈ పెరగటం, తగ్గటం వల్ల వచ్చేదేంది? ఒరిగేదేంది? ఎవరికి ఒరుగుతుంది? మీరు చెప్తున్న జీడీపీలు, జీఎస్‌డీపీలు, తలసరి ఆదాయాలు ఎట్లా లెక్కిస్తారు? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆస్తి మిగతా ప్రజల ఆస్తిని కలిసి డివైడెడ్ బై చేస్తారు. డివైడెడ్ బై చేస్తే వచ్చేది తలసరి ఆదాయం. ఒక తలకి ఇంత ఆదాయం. ఎట్లయిద్ది? మీకు 900,00,00,000 ఆస్తి ఉంది. నాకు 90,00,00,000 కూడా లేదు. 90,00,000 కూడా లేదు. 9,00,000 కూడా లేదు. ఆయనది మంది కలిపి డివైడెడ్ బై 5,00,00,000 మంది ప్రజలని ఏస్తారు. ఇట్లాంటోళ్ళు నాయకులు, ఇట్లాంటి ఇండస్ట్రియలిస్టులు మొత్తాన్ని కలిపి ఆ ఆస్తుల్ని పేద ప్రజలు తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు లేని ప్రజలను కూడా కౌంటేసి తలలు లెక్కేసి ఆ తలలు మొత్తం టోటల్ రాష్ట్రంలో ఉన్న ధనికులు, పెత్తందారులు, పెట్టుబడిదారుల ఆస్తి, పేదోళ్ళ ఆస్తి మొత్తాన్ని కలిపి ఒక కాలిక్యులేషన్ ఏసి డివైడెడ్ బై తలలు. పేదోళ్ళ తలలు కూడా వస్తాయి అందులో. ఏసి ఇగ అందరికి ఇగో చూసినవా ఒక్కొక్క మనిషికి 3,00,000 ఆస్తి ఉంది. ఆదాయం ఉంది. అంటే ఎవరికొస్తది ఆదాయం 3,00,000? ఆ కాలిక్యులేషనే తప్పు. దాని గురించి మళ్ళా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లు దీంట్లో ఆయనున్నప్పుడు విధ్వంసం జరిగింది. నేనున్నప్పుడు వికాసం జరిగిందని చెప్పుకుంటుండు తప్ప దీంతోని ప్రజలకు ఒరిగే అది గాదు. ఉట్టిట్టి మాటలు. రైట్. ఆంధ్ర ప్రభుత్వం. ఒడివడిగా పోలవరం పనులు పరుగు పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా నిర్మాణాల పనులు 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టులు పూర్తి కసరత్తట. ఒడివడిగా పోలవరం. ఇది మనం ఎప్పుడు వింటున్నాం. 2014, 19 మధ్యలో కూడా ఒడివడిగానే అయింది. అయ్యి ఏమైందంటే 400,00,00,000 పెట్టి కట్టిన డయాఫ్రామ్ వాల్ ఒక వరదకే కొట్టపోయింది. ఎందుకు ఇయన్నీ వార్తలు? ఇటువంటియా రాసేది? ఒడివడిగా అయితున్నదాడ. ఏది ఒడివడిగా అమరావతి అయిద్ది, ఒడివడిగా పోలవరం అయిద్ది. మళ్ళా 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ రెండే ఎజెండా అయితాయి ఎన్నికలు.
మేము గెలిస్తేనే అమరావతి ఉంటది. మేము గెలిస్తేనే పోలవరం అయిద్ది. లేదంటే కాదు అని ఎన్నికలకొస్తారు. ఇక దానికోసం ఈ తతంగమంతా. ఈ ఎన్ని రోజులైంది విడివిడిగా? 2014 నుంచి 19 మధ్యలో కూడా ఒడివిడిగానే అయింది. ఇప్పుడు మళ్ళా ఒడివిడిగా అయ్యి చివరికి కంప్లీట్ కాదు. అమరావతి 3 ఇయర్స్‌లో అయిద్దంటున్నారు. ఇంకా 3½ ఇయర్స్ ఉంది పరిపాలన. అయిద్దా నిజంగా? ఇక అమరావతి గురించి చర్చ ఉండదా ఎన్నికలలో? నేనొస్తేనే అమరావతి పూర్తయిద్దని చెప్పరా? చెప్తారు. ఇదన్నట్టు. ఒడివడిగా అయితుందట. చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టిత్తండట. అక్కడ రూపాయి లేదు. కేంద్రం నుంచి డబ్బులు రాట్లే. పరుగులు పెట్టిస్తానని రాశారు. రైట్. విశాఖ ఉక్కును కాపాడాలి. ప్రజల హక్కు రాజకీయ ఒప్పందాలకు బలిపశువు కాదు. ప్రభుత్వాలు చెబుతున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటని షర్మిలారెడ్డి అంటున్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్రమైన అనుమానాలకు తావిస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కును కాపాడాలంటున్నారామె పీసీసీ అధ్యక్షురాలుగా. దీని గురించి ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో పేపర్ లేదు. వార్త లేదు. వాస్తవంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావద్దని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు అక్కడున్న కార్మికులు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం కానివ్వని. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ పదం పలకట్లే. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందంటే, దురదృష్టం ఏంటంటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అనే పదాన్ని పలకట్లేదు. ఆ పదాన్ని పలికితే ఎక్కడ క్లారిటీ ఇయ్యాల్సొస్తదని మళ్ళా క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా కేంద్రం నుంచి 11,400 తెచ్చినాం గదా! అంటారు గానీ ప్రైవేటీకరణ కాదు, అవ్వదు అని ఘంటాపథంగా కుండ బద్దలు కొట్టి చెప్పే పరిస్థితి లేదు. ఇక తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మీడియా ఇదే షర్మిల గారు, చంద్రబాబు నాయుడు గారు గురించి పొగట్టమో, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదన్నా ఒక చిన్న మాట విమర్శిస్తే అది ఒక పెద్ద బ్యానర్ ఐటెమ్ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. ఇది ప్రజల గురించి, విశాఖ ఉక్కు గురించి మాట్లాడితే అది వార్తే లేదు. ఆ పేపర్‌లలో వార్త లేదు ఎక్కడ. ఎంత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనేది ఉదాహరణ. షర్మిల జగన్మోహన్ రెడ్డిని తిడితే ఏశారు వార్త. షర్మిల చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే కూడా వార్తేస్తే మీది పేపర్ అంటారు. షర్మిల ప్రజల గురించి మాట్లాడితే కూడా వార్తేస్తే మీది పేపరు, టీవీ ఛానల్ అంటారు. షర్మిల కేవలం చంద్రబాబు నాయుడు గారిని పొగడటానికో, జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి ఉంటేనే మీకు వార్త రాస్తారా? అదే మీ మీ దృష్టిలో వార్త? అంటే అదే వాళ్ళ దృష్టిలో వార్త. అదే కనపడుతుంది. ఇది ఆమె మాట్లాడిన మాటల్ని సూర్య పేపర్ ఏసింది తప్ప మిగతా ఏ పేపర్ ఏయలే. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.